నిన్న కవిత వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి కవిత హాట్ కమెంట్ చేసింది ఎవరెవరి మీద? కార్తిక్ రెడ్డిని. నిన్నగాక మొన్న వచ్చినోడివి, తెలంగాణ ఉద్యమం అంటే తెలియనోడివి, నువ్వు కూడా మాట్లాడబట్టే అని చెప్పి కవిత కార్తిక్ రెడ్డిని అంటే సబితమ్మ కొడుకుని కార్తిక్ రెడ్డిని కౌంటర్ ఇచ్చింది. ఒకటేమో జగదీశ్వర్ రెడ్డి నువ్వు లిల్లీ పుట్ట అన్నది. జగదీశ్వర్ రెడ్డి గాలి మొత్తం తీసేసి నువ్వు ఒక లిల్లీ పుట్టువి, కేసీఆర్ లేకపోతే మీరెంత, మీ బతుకులెంత అని మాట్లాడేసింది. తర్వాత పట్ల కార్తిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమం అంటే ఏందో కూడా నీకు తెలియదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కల్వకుంట్ల కవిత వాళ్ళిద్దరికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద కార్తిక్ రెడ్డి స్పందించలేదు, కానీ జగదీష్ రెడ్డి మాత్రం మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఈ లిల్లీ పుట్ట అనే వ్యాఖ్యలు ఎవరు చేసిరు గతంలో? రేవంత్ రెడ్డి, ఏబిఎన్ రాధాకృష్ణ. సో వీళ్ళిద్దరి మాటలు పట్టుకొని వీళ్ళిద్దరే కవితని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉండే. నేను మొన్న ఒక స్టోరీ కూడా చేసిన, అందరు కొట్టి పడేసినారు. ఆ స్టోరీలో ఏం చెప్పినా అంటే కవితకు రేవంత్ రెడ్డికి బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి. కవిత కాంగ్రెస్ లో కేబినెట్ మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు, కవితను రెచ్చగొట్టిండు. సో అందుకే కుంపటి పెట్టి బీఆర్ఎస్ పార్టీని విభజించు పాలించు టైప్ లో రేవంత్ రెడ్డి గ్యాంబ్లింగ్ చేస్తుండు. కవిత రేవంత్ ఇద్దరు ఒకటే. ఇవన్నీ కూడా నేను ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ పరోక్షంగా జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా గవే. ఇండైరెక్ట్ గా అంటే వెనకాల ఉండి నడిపించేది ఎవరు కవితని అంటే రేవంత్ రెడ్డి గారే. పైకి వీళ్ళు తిట్టుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి కూడా బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా సెటిల్మెంట్లు నడుస్తున్నాయి. ఎవరి ద్వారా అంటే సుజని రెడ్డి అంటే ఎవరు, ఆయన ద్వారా. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి.